దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం చదువుతుంది. మనం ఎప్పుడు కూడా మన గర్వాన్ని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, మన యొక్క బలగాన్ని బట్టి, లేకపోతే మన యొక్క పొరుగువారి యొక్క కీడు చూసి మనం సంతోషించటం కానీ, వారికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనము సహాయం చేయపోకుండా వారి విషయంలో మనం వీడికి ఇలాగే జరిగిందని మనం సంతోషించటం, ఆ విధంగా చేయకూడదని దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. ఈ దినాన్న ఓబద్య గ్రంథం యొక్క సారాంశం ఏమిటి, ఓబద్య గ్రంథం అసలు ఎవరి గురించి రాయబడింది అని కొన్ని విషయాలు మనం క్లుప్తంగా ఈ ఉదయకాల సమయంలో మనం తెలుసుకుందాం. ఇశ్రాయేలు, ఎదోము ఇద్దరు కూడా సహోదరులు. ఈ యొక్క ఎదోము ఎవరని అనగా ఆది కాండములో 25వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే కనుక, ఇస్సాకుకి రెబ్కా అయినటువంటి తన భార్యకి పిల్లలు లేకపోవటం చేత గొడ్రాలైనందున దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి మరి గోజాడినప్పుడు రెబ్కా గర్భం తెరుస్తుంది. ఆమె ఇలాగుంటుంది, ఆమె గర్భంలో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడు గనుక ఎలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకుని ఈ విషయమై యెహోవాను అడుగగా, దేవాతి దేవుడు అంటున్నాడు, 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. ఇదిగో పెద్దవాడు చిన్నవాడికి దాసుడై ఉండును అని ఈ విధంగా దేవాతి దేవుడు మాట్లాడినప్పుడు, మొట్టమొదటిగా మరి వారిద్దరు కూడా బైబిల్ గ్రంథంలోనే మొట్టమొదటి కవల పిల్లలు, కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చెను, అతని ఒళ్ళంతా రోమ వస్త్రముల నుండి కనుక అతనికి ఏసావు అని పేరు. ఎర్రగా ఉన్నాడు, రోమాలు ఉన్నాయి, అందువలన ఎర్రని అంటే ఏసావు అక్కడ మనకి కనబడుతుంది. రోమములు కలిగినటువంటి వాడు ఎర్రనివాడు ఏసావు. అయితే ఈ ఏసావు మొట్టమొదటి జ్యేష్ఠపుత్రుడు కనుక ఇస్సాకు యాకోబులకి, ఇస్సాకు రెబ్కమ్మలకి ఈ ఏసావు వస్తున్నటువంటి గర్భం నుండి వస్తున్నప్పుడు యాకోబు గారు మడివిని పట్టుకుంటాడు, ఎందుకంటే నేను ముందెళ్ళాలి అన్న ఉద్దేశంతో. అంటే వీరిద్దరు కూడా యాకోబు, ఏసావు వీరిద్దరూ సహోదరులు. అయితే ఒకానొక దినాన్ని వీరు పెద్ద అవుతారు. యాకోబు ఏమో తల్లి దగ్గర ఉంటాడు, ఏసావు ఏమో అడవిలోకి వెళ్ళి వేటాడుకుని రావటం అతనికి ఇష్టము. తండ్రికి వేటాడుకొచ్చినటువంటి మాంసాన్ని పెట్టడం వండి ఆయనకి ఇష్టం. ఒకానొక దినాన పొలం నుండి వచ్చినటువంటి ఏసావు అలసిపోయి ఉంటాడో, అదే సమయంలో కలగ వంటి కూర ఒకటి వండుతున్నటువంటి యాకోబు గారు అది ఎప్పుడైతే ఈ యొక్క ఏసావు చూశాడో, అలసిపోయి ఉన్నాడు, సొమ్మసిల్లిపోతున్నాడో, దాన్ని చూసి ఆయన ఏమంటున్నాడు, ఏసావు అలసిన వాడే పొలం నుండి వచ్చేవన్నాడు, ఇదిగో ఎర్రగా ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగా. అంటే అందుచేతనే అతని పేరు ఎదోము, అంటే ఎర్రనివాడు. ఎదోము అంటే ఎర్రనివాడు. ఎందుకంటే ఓబద్య గ్రంథము మనం అర్థం అవ్వాలంటే ఈ యొక్క యాకోబు, ఏసావు వారి యొక్క ఈ చరిత్ర మనకు తెలియాలి. ఎందుకు ఓబద్య ఎవరి గురించి మాట్లాడుతున్నారో మనకు అర్థమవుతుంది. అతని పేరు ఏదోము అనబడిను. అయితే ఎప్పుడైతే ఈ విధంగా అడిగాడో ఏసావు, యాకోబు నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేయి అని అంటాడు. అరే చనిపోతున్నట్టు నాకు జ్యేష్ఠత్వం ఎందుకు అని ఏసావు జ్యేష్ఠత్వాన్ని అమవేసుకుంటాడు. ప్రమాణం చేయించుకునే తీసుకుంటాడు యాకోబు గారు. ఇది ఇలాగ అయిన తర్వాత వీరు పెరుగుతున్నారు. ఒకానొక దినాన ఇస్సాకు గారు యాసావుని పిలిచి, నాయన నేను వృద్ధాప్యంలోకి వచ్చేసాను, ఎప్పుడు నేను చనిపోతాను నాకు తెలియదు కనుక నువ్వు వెళ్ళి వేటాడుకొచ్చి నాకు చక్కగా వండి పెట్టి నాకు ఇవి నిన్ను ఆస్వాదిస్తాను చివరి దినాల్లో, చివరి క్షణాలు ఉన్నప్పుడు. ఆయన ఏమో వేటకి వెళ్ళిపోతాడు. ఇది ఎరిగినటువంటి రెబ్కమ్మ యాకోబుకి చెప్తుంది. యాకోబు ఆ ఆశీర్వాదాలు పొందేసుకుంటాడు మారు వేషంలో వెళ్ళిపోయి. ఇవన్నీ మనకు తెలుసు. అయితే యాకోబు గారిని యాసావు అంటాడు, అయ్యి నన్ను 2 మార్లు మోసం చేసావు, నీకు పేరు యాకోబు తగినట్టుగానే నువ్వు చేసావు, మోసగాడు అని ఈ విధంగా అంటాడు. అయితే అన్నకి భయపడి
పారిపోతాడో తన మామ అంటే లాబాను, సిరియా దేశం ఉన్నటువంటి లాబాను ఇంటికి వెళ్ళిపోతాడో అక్కడ 20 సంవత్సరాలు అంటే లేయా ఆ యొక్క రాహేలు మొత్తం మీద 14 సంవత్సరాలు అక్కడ కొలువు చేస్తాడు. అలాగే తన ఆస్తుల కొరకు మొత్తం మీద 20 సంవత్సరాలు లాబాను దగ్గర ఉంటాడు. అయితే ఒకానొక దినాన 20 సంవత్సరాల తర్వాత మరి అన్నని కలుసుకోవడానికి తిరిగి వస్తున్నట్టు సమయంలో చాలా భయపడతాడు. 33వ అధ్యాయంలో మనం చూస్తే 32వ అధ్యాయంలో నుంచి మనం చూసుకుని వస్తే ఇవన్నీ మనకు కనబడతాయి. అతడు మరి మందల్లో నుంచి కొన్ని కానుకలు తీసుకొని రావటం, 2 గుంపులుగా ఈ విధంగా ముందు పనివారిని అందరినీ వీరందరినీ కూడా పంపించేస్తాడు, తను చివరిగా వస్తాడు. ఇవన్నీ చెప్పుకుని వెళ్తాడు. ఒకవేళ తన అన్న తిరుగుబాటు చేస్తాడేమో అని భయపడతాడు. 33 అధ్యాయంలో యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు యాసావును అతనితో 400 మందికి మనుషులు వచ్చుచుండిరి. రాహేలు లేయ 2 దాసులను అప్పగించాడు. ఏమైనా చేస్తాడేమో అని భయపడ్డాడు. కానీ యాకోబుని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి యాసావు కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటాడు, చక్కగా ప్రేమిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం చేస్తుంది, పగ తీర్చుకునేవాడు దేవతి దేవుడే కానీ మనం కాదు. ఇదిగో సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం. వీరు ఎప్పుడో నిజంగా మోసం చేయొచ్చు, లేకపోతే ఇద్దరికి వైరం వచ్చింది, అయినప్పుడు కూడా ఒకానొక దినాన్ని కలుసుకున్నారు. ఈ దినాల్లో అనేక మంది ఆస్తులు ఇవ్వలేదని, అంతస్తులు ఇవ్వలేదని తల్లిదండ్రులతోటి, లేకపోతే బంధువులతోటి, స్నేహితులతోటి, భార్య భర్తతోటి, భర్త భార్యతోటి, లేకపోతే తల్లిదండ్రుల బిడ్డలతోటి మాట్లాడడం మానేస్తున్నారు. లేకపోతే ఎవరో ఏదో చేశారని చెప్పేసి మనం ఎప్పుడు కూడా కలిసి ఉండాలి. ఇదిగో సాతానుగడి పని ఏంటంటే ఒకరితో ఒకరు మనం మాట్లాడుకోకూడదు, సహోదరులతో కలిసి జీవించకూడదు అని వాడి పని. ఈ విధంగా వారు కలుసుకుంటారో మరి వారి కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి. యాకోబు నుండి ఇశ్రాయేలు వస్తారు, యాసావు నుండి ఎదోమీలు వస్తారు. ఎదోమీలకి మూల పురుషుడు ఈ యొక్క యాసావు. అయితే ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ని మోషే గారు నడిపిస్తున్నటువంటి సమయంలో చూడండి, ఎప్పుడో యాకోబు గారు యాసావు గారు వాళ్ళకి మనస్పర్ధలు వచ్చినాయి, ఒకరినొకరు ఏదో చేసుకున్న తర్వాత మరలా కలిసిపోయారు. కలిసిపోయిన తర్వాత మరి వారి యొక్క సంతానం కూడా ఏ విధంగా ఉండాలి, అయ్యో మన పితరులే కలిసిపోయారు కదా, మనం ఎందుకు ఈ పగలు కోపాలు అని ఈ యొక్క యాసావు సంతతి వారు కానీ యాకోబు సంతతి వారు కానీ కలిసిపోవాలి. అయితే ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. మోషే గారు మరి ఈ యొక్క ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ ప్రజల్ని తీసుకొస్తున్నటువంటి సమయంలో మోషే గారు ఆ కాదేశు ఆ పొలిమేరలో ఉన్నప్పుడు ఎదోము రాజుకి కబురు పంపిస్తాడు. ఏమనంటే ఇదిగో ద్వితీయోపదేశ కాండము సంఖ్యాకాండములో 20 అధ్యాయంలో మనం చూస్తే, సంఖ్యాకాండము 20 అధ్యాయంలో చూస్తే ఆ యొక్క వస్తున్నటువంటి సమయంలో ఇదిగో మేము మా యొక్క పితరులు మేమందరం కూడా మేము బానిసలుగా చేసాము, వారు మమ్మల్ని ఐగుప్తులు చాలా హింసించారు అని చెప్పేసి దూతను పంపించి ఏమంటారు, ఎదోము రాజు వద్దకు దూతను పంపి నీ సహోదరుడు ఇశ్రాయేలు అడుగునది ఏమనగా సహోదరుడు. ఎందుకంటే ఇశ్రాయేలు ఎదోమీలకి ఏమవుతారు, సహోదరులే. అంటే మాకు వచ్చిన కష్టము యావత్తు నీకు తెలిసినది, మా పితరులు ఐగుప్తునికి వెళ్ళిరి, మేము చాలా దినములు ఐగుప్తులో నివసించుతమి, ఐగుప్తులు మమ్మను మా పితరులను శ్రమ పెట్టిరి, మేము యెహోవాకు మొరపెట్టగా ఆయన మా మొర విని దూతను పంపి ఐగుప్తులను మమ్మల్ని రప్పించెను. ఇదిగో మేము పొలిమేరల చివర కాదేశ పట్ల ఉన్నాము, మమ్మల్ని నీ దేశము దాటిని పొమ్ము, పొలంలో పడి ద్రాక్ష తోటలను కానీ ద్రాక్ష తోటలో బడి అయినను వెళ్ళము, బావులు నీళ్లు త్రాగము, రాజమార్గుని మేము వెళ్ళిపోతాము, ఒకవేళ నీళ్ళు ఏమైనా తాగామా మీకు మేము డబ్బులు కట్టేస్తాము అని అంటే ఈ యొక్క ఎదోము రాజు ఏమనాలి, అవును మనం సహోదరులమే కదా, అన్నదమ్ములు బిడ్డలమే కదా అని అనాలి కదా. ఏమంటాడు, లేదు కుదరదు, ఎదోమీలు నీవు నా దేశం నుండి వెళ్ళకూడదు, నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చేదనని సుమి అని అతనితో చెప్పగా, ఎదోము ఏం చేశాడు, రాజు బహుజనములతో మహాబలముతో బయలుదేరి వారికి ఎదురుగా వచ్చాను. అయ్యో వారి చుట్టూ అంతా తిరిగి ఎక్కడికి కానాన్ దేశానికి వెళ్తున్నారు కదా.
ఎంత భయంకరం అండి. కానీ దేవతి దేవుడు మోషే గారితో ఏం చెప్పించాడు? ఈ యొక్క ఎదోమీల గురించి ద్వితీయోపదేశకాండము 23:7 చూస్తే, ఎదోమీలు నీ సహోదరులు కనుక వారిని ద్వేషింపకూడదు. ఈ దినాల్లో సహోదరులకి ద్వేషాలండి, పగలు, కోపాలు. ఈ దినాన్న నువ్వు నిజంగా ఒకరి మీద కోపం పెట్టుకుంటే నువ్వు ఆ కోపం ద్వారా ద్వేషిస్తావు. ద్వేషం ద్వారా పగలు వస్తాయి. పగల ద్వారా ఇంకా అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? పగలో పెంచుకొని ప్రతీకారాలు తీర్చుకుంటానికి నరహంతకులుగా అయిపోతున్నారు. ఈ దినాల్లో మనం ఎప్పుడు కూడా ఒకరిని ద్వేషించకూడదు, ఒకరి మీద పగ పెట్టుకోకూడదు. ఇక్కడ ఇశ్రాయేలుతో అన్నాడు, ఎదోమీలు నీ సహోదరులు కనుక వారిని ద్వేషింపకూడదు అన్నాడు. కానీ వీరేం చేస్తున్నారు? ఇశ్రాయేలుని ద్వేషిస్తున్నారు. అయితే ఈ యొక్క ఎదోమీలు కూడా ఏం చేశారు చూడండి. ఈ యోధా వారి మీద అనేకమంటి తిరుగుబాట్లు జరిగినాయి. బబులోను వారే కాదు, రెహబాము కాలంలో కూడా ఐగుప్తు రాజు షీషకు దాడి చేసి ఏం చేశాడు? మొదటి రాజులు 14:25-26 వచనాల్లో ఆ యొక్క యెహోవా మందిరపు ఖజానా ఉన్నటువంటి పదార్థాలను ఎత్తుకుపోయారు, వస్తువులను ఎత్తుకుపోయారు. ఇంకా మరి సొలొమోను గారు చేయించినటువంటి బంగారు డాలులు, ఎందుకంటే సొలొమోను గారు దేవాలయంలో చేయించిన అన్నీ కూడా బంగారమే, బంగారు డాలులు ఇవన్నీ కూడా ఎత్తుకుని వెళ్ళిపోయారు. అంతేకాకుండా యెహోరాము కాలంలో కూడా, అంటే యెహోషాపాతు కుమారుడు అయినటువంటి యెహోరాము కాలంలో కూడా ఫిలిస్తీన్లు దాడి, కూషీలు దాడి, అరబ్బీలు దాడి చేస్తారు. వారు కూడా ఇదే విధంగా ఫిలిస్తీన్లు, కూషీలు, అరబ్బీలు కూడా వీరు ఏం చేస్తున్నారో నిజంగా పదార్థాలను ఎత్తుకుపోయి వీరి మీద దాడి చేశారు, యోధావారి మీద. అంటే అనేక రకాలుగా దాడులు చేశారు. ఆ దాడి చేసినప్పుడు ఎవరైనా మన మీద దాడి చేసిన మనం ఓదార్చాలి, ఆదరించాలి, లేకపోతే సాయం చేయాలి. ఎందుకంటే పగ తీర్చుకుంటే మన పని కాదు కదా, దేవుని పని. మనం ఒకరి మీద పగ పెట్టుకోకూడదు. అయితే ఈ ఎదోమీలు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారంటే, ఎంత కోపమో ద్వేషమో ద్వేషిస్తున్నారు ఈ యోధావారిని ఒకసారి చూడండి. కీర్తన గ్రంథము 60:8 మోయాబు నేను కాలు కడుక్కొను పల్లెము, ఎదోము మీద నా చెప్పు విసిరివేసేదను. ఎందుకు దేవాతి దేవుడే ఈ విధంగా మాట్లాడుతున్నాడు? నేను నా చెప్పు విసిరివేస్తానంటున్నాడు. ఎవరి మీద? ఎదోమీల మీద. ఇప్పుడు మనం ఓబేద్యా గ్రంథం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఓబేద్యా గ్రంథమే ఎదోమీల గురించి మాట్లాడుతుంది. ఈ ఎదోమీలు ఓబేద్యా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఎదోమీలు మీదంట దేవతి దేవుడు చెప్పు విసిరివేదను. ఎందుకు? కీర్తన గ్రంథం 137:7 చూస్తే, యెహోవా ఎదోము జనులు చేసినది జ్ఞాపకం చేసుకొనుము. ఎదోమీలు ఏం చేశారు? ఈ కీర్తనకారుడు ఏమంటున్నాడో, బబులోని చెరలో నుండి వచ్చిన తర్వాత వీరు జ్ఞాపకం చేసుకున్నారు, రాసినటువంటి కీర్తన. ఎదోమీలు జనము చేసినది జ్ఞాపకం చేసుకుని ఎవరు ఏం చేశారంట? దానిని నాశనము చేయుడి, సమూలంగా ధ్వంసము చేయడని వారు చాటించరు కదా. ఇదిగో యోధావారందరూ కూడా నాశనం అయిపోవాలి, ధ్వంసం చేసేయడని సహోదరులు వీరు ఎదోమీలు, వీరిని నాశనం అయిపోవాలి అని అంటున్నారు. ఎంత భయంకరం అండి. ఈ దినంలో కూడా పొరుగువారిని చూసి మనం అసూయ, పగలో, కోపాలు, ద్వేషాలు. ఎప్పుడు కూడా మనం పొరుగువారిని ప్రేమించమన్నాడు దేవుడు. నీ పొరుగువారిని నువ్వు ప్రేమించకపోవట్లయితే నువ్వు నరహంతకుడు. ఎంత భయంకరం అండి. ఈ యొక్క ఎదోమీలు యోధావారి మీద ఏమంటున్నారో, యుద్ధానికి వచ్చినప్పుడు ఎదోమీలు వీరిని ఏమంటున్నారు? నాశనము చేయడి, సమూలము ధ్వంసం చేయడని వారు చాటించరు కదా. వీరి మీదకి యుద్ధానికి వచ్చినటువంటి వారి మీదకి యెషయా గ్రంథం, యెషయా గారు కూడా ఏమంటారు చూడండి, 34:5-6 ఎదోము దేశంలో ఆయన మహా సంహారము చేయను. ఎదోము దేశం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకంటే ఓబద్యా గ్రంథం కదా, నేను సంహారం చేస్తాను. ఎందుకు? యోధావారి మీద, ఇదిగో ఇశ్రాయేలు వారి మీద వీరు ఎంత పన్నాగం, ఎంత పగ, ఎంత ద్వేషం కలిగి ఉన్నారో. ఈ దినాన మనం కూడా పగలో ద్వేషాలు, గర్వము కలిగి ఉన్నామేమో.
మన బలాన్ని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి అలాగ ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా గారు కూడా అంటున్నారు 49వ అధ్యాయంలో 7, 8, 9, 16 వచనంలో చూస్తే కొన్ని వచనాలు మనం చదువుకుందాం. వారి జ్ఞానము వ్యర్థమైన. ఎందుకు? ఈ ఎదోమీయులు ఎక్కడున్నారు? కొండ ప్రాంతంలో ఉన్నారు, ఎత్తైనటువంటి ప్రాంతంలో. మా దగ్గరికి ఎవరు రాగలరు, అసలు మమ్మల్ని ఎవరు గెంటగలరు అనే బలం వీరు. మనం కూడా ఈ దినాల్లో మన బలాన్ని చూసి, ఇదిగో మనం పెరిగిపోయినటువంటి ఆ స్థితిని చూసి ఎవడు నన్ను కదిలింపగలడో, నన్ను ఎవడు కదల్చగలడో అని అనుకుంటాం మనం. ఆయన అంటారు, ఇదిగో వారు ఏమనుకుంటారు, వారి జ్ఞానము వ్యర్థమాయను. వీరు ఎదోమీల్లో చాలామంది జ్ఞానవంతులు ఉన్నారు, దాన్ని చూసి వీరికి గర్వము, అది వ్యర్థమాయను. ఇక వివేకులకు ఆలోచన లేకపోయినా నేను యాసావును దిగంబరిగా చేయుచున్నాను. నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చును. ఇదిగో నీ హృదయంలో గర్వం వచ్చేసింది. నా జ్ఞానాన్ని బట్టి, నా బలాన్ని బట్టి, నేను ఉన్నటువంటి ఎత్తును బట్టి నన్ను ఎవ్వరేమి చేయలేరు అని అనుకుంటున్నావేమో. ఇదిగో నిన్ను దిగంబరిగా నేను చేస్తాను, నీ హృదయ గర్వం నిన్ను మోసపుచ్చును అంటున్నాడు. ఎజికేలు గ్రంథం 35:6 చూస్తే నా జీవము తోడు నేను నిన్ను రక్తముగా చేసేదను, రక్తము నిన్ను తరుమును. ఎందుకంటే నువ్వు రక్తాన్ని చూసి ఎదుటివారు రక్తం కారుతుంటే నువ్వు సంతోషించావు, నిన్ను కూడా నేను రక్తంగా చేస్తాను అంటున్నాడు. ఎందుకంటే ఈ ఎదోమీయులు ఈ యొక్క శత్రు సైన్యం వచ్చినప్పుడు ఈ ఇశ్రాయేలు మీద, వారి మీద యుద్ధం చేస్తుంటే, కొడుతుంటే, చంపుతుంటే వీరు చక్కగా నవ్వుతున్నారు, సంతోషించారు. నువ్వు సంతోషించావు కదా, నీకు కూడా అదే గతి పడుతుంది అని దేవతి దేవుడు ఎదోమీయులతోటి ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు. అయితే ఒబేద్య గ్రంథానికి మనం ఇప్పుడు వచ్చినట్లయితే ఈ యొక్క ఆయన కలిసి దర్శనము ఎదోము గురించి ప్రభువుకు యెహోవా సెలవిస్తున్నాడు. 1వ అధ్యాయము 21 వచనాలు ఉంటాయి. 1వ అధ్యాయం మాట. ఆయన ఏమన్నాడు? 3వ వచనం, అత్యున్నతమైన పర్వతం మీద ఆసీనుడై ఉండి కొండ సందుల్లో నివసించువాడా, నేను ఎక్కడో కొండ మీద ఉన్నాను, నా దగ్గరికి ఎవడు రాగలడు, నన్ను ఎవడేం చేయగలడు, కొండ సందుల్లో ఉన్నాను అని ఈ ఎదోమీయులు అనుకుంటున్నారు. అయ్యో మీ ఇశ్రాయేలు మేము సహోదరుని యొక్క బిడ్డలమే, అన్నదమ్ముల బిడ్డలమే కదా, మేము కలిసి ఉండిపోవాలి అని అనుకుంటున్నారు వీరు. లేదు, పగ, కోపము, ద్వేషము. మీ దేశం నుంచి మేము వెళ్తామంటే వద్దు. వీరి మీదకే కూషీలు, ఫిలిస్తీన్లు, అరబ్బీలు వచ్చి యుద్ధం చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు? బబులోను వారు వచ్చినప్పుడు వీరిని నాశనం చేసి, సమూలంగా నాశనం చేసేయండి అంటున్నారు. ఎంత భయంకరం అండి. అందుకే దేవతి దేవుడు ఇశ్రాయేలు కారువీరు ఎదోమీయులు, యాసావు సంతతి వారు. ఇదిగో ఎదోమీయులకు మూలపురుషుడు యాసావు అనగా ఎర్రనివాడు, ఎర్రనివాడు అనగా ఎదోము. సెయ్యేరు మన్యంలో మాట వీరు ఉన్నది. సెయ్యేరు మన్యము దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఇక్కడ. ఇదిగో 4వ వచనంలో క్రిందకి పడదోడు అనుకోని వాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంతా ఎత్తైన నివాసం చేసుకొని నక్షత్రంలో నీవు దాన్ని కట్టినను అచ్చడు నేను నిన్ను కింద పడవేతును. ఎప్పుడు కూడా గర్వానికి, నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. మనం ఎప్పుడు కూడా మనలో అహంకారం ఉండకూడదు, గర్వం ఉండకూడదు. ఎంత ఎత్తుకు ఎదిగినా సరే ఒదిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఈ ఒబేద్య గ్రంథము ద్వారా ఒకవేళ మనలో గర్వం ఉంటే, మనలో అసూయ ఉంటే, ద్వేషం ఉంటే, పగలుంటే మానుకోవాలి. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. పగ తీర్చుకుంటే దేవుని యొక్క పని. మనం ఎప్పుడు కూడా ఒకటి మీద పగ పెట్టుకోకూడదు. ప్రేమే దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవిస్తూ ప్రేమే ప్రతి ఒక్క పాపం కప్పివేస్తుంది. ప్రేమించాలి. నిన్ను వాళ్ళు నీ పొరుగును ప్రేమించు. నిన్ను ప్రేమించిన వాడిని కాదు, నీ శత్రువులను ప్రేమించమన్నాడు దేవుడు. కానీ వీరికి ఉన్న బలాన్ని బట్టి పక్షిరాజు గూడంతా ఎత్తున నివాసం చేసుకుని నక్షత్రంలో నీవు దాన్ని కట్టినను నన్ను కిందకు పడవేతురా అన్నట్టు. ఇదే యెహోవాకు చోరులే కానీ రాత్రి కనము వేరే కానీ నీ మీదకి వచ్చినట్లా తమకు కావలసినంత మట్టుకు దోచుకుందరు కదా. ఇదిగో ఎదోము దేశమా, ఎదోమీలారా, మీ మీదకి ఇదిగో దొంగలు వస్తారో, దోచుకునేవారు వస్తారో, వారికి కావాల్సిందంతా ఎత్తుకుని పోతారో అని దేవుడు ఒబేద్య గారి ద్వారా మాట్లాడుతున్నాడు. నిజం చెప్పాలంటే ఈ ఒబేద్య గారు కూడా ఇక్కడ ఏ కాలం ఏంటనేది కూడా రాయలేదు. ఈయన ఒబేద్యాలు చాలామంది ఉన్నారు, 13 మంది వరకు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. కొంతమంది ఈ ఏలియా గారి కాలం నాటి ఒబేద్య అని, కొంతమంది
యెహోరాము కాలం నాటి ఓబద్యాని, అంటే ఈ సంఘటనలను బట్టి చూసుకుంటే మరి యెహోరాము కాలంలో కూడా తిరుగుబాటు చేశారు కదా ఇశ్రాయేల్ మీద, యోధా వారి మీద, యోధా రాజ్యాల మీద. ఆ టైంలో ఇక్కడ ఈ సంఘటనలు బట్టి ఓబద్యా ఆ కాలానికి చెందినటువంటి వాడిగా మనకు కనబడుతూ ఉంటాడు. అయితే ఏదేమైనప్పుడు కూడా ఈ ఎదోమీయులు చూస్తే ఎంత భయంకరమండి, గర్వము, అసూయ, ద్వేషాలతో నిండి ఉన్నారో. తన సహోదరుని ప్రేమించకుండా ఇదిగో పగబట్టి వారిని ఏ విధంగా నాశనం చేయాలని అన్నప్పుడు మరి దేవుడు వారికి జరిగేటువంటి వారి యొక్క గర్వాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి వారు అతిశయించారు కనుక ఆయన ఏమన్నారు చూడండి. వారు 8వ వచనంలో చూస్తే, ఎదోములకు వివేచన లేకపోయిను, ఆ దినమందు యాసావు పర్వతంలో వివేచన లేకపోయినట్లు ఎదోముల నుండి జ్ఞానులను నాశనం చేతును. ఎందుకంటే వీరు జ్ఞానులు ఉన్నారు కాబట్టి ఆ జ్ఞానులు బట్టి వీరు అతిశయిస్తున్నారు. ఎదోములో నేను జ్ఞానులు లేకుండా నేను చేస్తాను. ఇదే యెహోవా వాక్కు. తేమాను నీ బలాఢ్యులు విషమయమందురు, అందువలన యాసవ యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమగుదురు. బలాఢ్యులు ఉన్నారని వీరి యొక్క గర్వం. ప్రియ సోదరి సోదరుడా, ఈ దినాన్ని దేని బట్టి నీ యొక్క గర్వం? నీ డబ్బును బట్ట, నీ అందాన్ని బట్ట, నీ పలుకుబడిని బట్ట, నీ జ్ఞానాన్ని బట్ట? దేవుడు అంటున్నాడు, నిన్ను త్రోసివేస్తాను, నిన్ను దిగంబరిగా చేస్తాను, నిన్ను నాశనం చేస్తాను అంటున్నాడు. మనలో గర్వం ఉండకూడదు, వినయము కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. వినయం వలనంట ఐశ్వర్యం వస్తుంది, వినయం వలనంట జ్ఞానం వస్తుంది, వినయం వలనంట విద్యాభ్యాసంలో భయభక్తులు కలిగి ఉంటాము. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ సహోదరులని యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు. బలాత్కారం చేశారు నీ సహోదరుని యాకోబుని బట్టి నువ్వు బలాత్కారం చేసావు. వారు నాశనం అయిపోవాలని నువ్వు కోరుకున్నావు. మనం కూడా కొన్ని సమయాల్లో ఎదుటివారు నాశనం అయిపోవాలి, ఎదుటివారి యొక్క పెరుగుదలని మనం సహించలేము. వీరు కూడా అటువంటి వారే. ఇకనెన్నటికి లేకుండా నీవు నిర్మూలమగుదువు. నీవు పగవాడువై నిలిచిన దినమందు పరదేశులు వారి ఆస్తిని పట్టుకుని పోయిన దినమనందు అన్యులు వారి గుమ్మంలోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవు వారితో కలుసుకుంటివి కదా. వీళ్ళు కలుసుకున్నారు కదా. పరదేశుల ఆస్తిని పట్టుకుని పోతుంటే తీసుకెళ్ళిపోండి, అన్యులు వారి గుమ్మంలోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవు వారితో కలుసుకుంటావు కదా. కలుసుకుని వీరిని చంపేట శత్రులతో కలుసుకుని దేవుని బిడ్డలేంటంటే యాకోబు సంతతి వారేంటంటే ఇశ్రాయేలు, వీరందరినీ కూడా వీరు నాశనం చేశారు. వారు ఈ యొక్క బబులోను వారు వస్తున్నప్పుడు కూడా, శత్రువులు వస్తున్నప్పుడు, ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు వీరు దాక్కుంటే లేకపోతే పారిపోతుంటే వీరు ఇదిగో వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో ఏకభవించి శత్రువులతోటి వారిని పట్టించటం, లేకపోతే వీరే చంపేయటం, ఈ విధంగా చేశారు. అందుకని అంటున్నాడు, నీవు వారితో కలుసుకుంటేవి కదా. నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందం తగదో. శ్రమను పొందుతుంటే ఈడేమో ఆనందిస్తున్నాడు ఎదోమీయుడు. యోధా వారి నాశనము దినమున వారి స్థితిని చూసి నీవు సంతోషింపతగదో. యోధా వారి స్థితి, వారి శ్రమను చూసి వీరు సంతోషిస్తున్నారు. అలా ఉండకూడదు అంటున్నాడు. ఈ దినాన్ని ఒకరు శ్రమ పడుతుంటే, ఒకరు బాధపడుతుంటే నువ్వు సంతోషిస్తున్నావేమో, వీళ్ళకి ఇలాగే జరగాలి, ఈ విధంగానే శాస్తి జరగాలి అని అనుకున్నావేమో. మనం ఎప్పుడు కూడా మన శత్రువు అని సరే, అయ్యో ప్రభువా వారికి సహాయం దయచేయి, వారికి ఆదరణ దయచేయి అనాలి. కానీ మనం ఎప్పుడు కూడా వారి స్థితిని చూసి, వారి శ్రమను చూసి మనం సంతోషింప తగదు. నా జనులు ఆపద్దినము నీవు వారి గుమ్మలోనికి చొరబడతగదు, వారి ఆపద్దినము నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు, వారి ఆపద్దినము నీవు వారిని ఆస్తిని పట్టుకొనతగదు, వారిలో తప్పించుకొని వారిని సంహరించుటకు అడ్డుత్రోవలు నీవు నిలవతగదు. వారు తప్పించుకొని పోతుంటే వీళ్ళు అడ్డం వెళ్ళి వారికి అప్పగించటం, లేకపోతే వీరే నాశనం చేయటం ఎంత భయంకరమండి. మనం ఆ విధంగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. యెహోవా దినము అన్యజనుల మీదకి వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినట్టు నీకు చేయబడును, నీవు చేసినది నీ మీదకే వచ్చును. ప్రియ సోదరి సోదరులారా, ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, నీవు ఏది విత్తుతావో అదే కోస్తావో.
నువ్వు మంచి విత్తితే మంచే కోస్తావో, చెడు విత్తితే చెడే కోస్తావో. నీవు చేసినట్టే నీకును చేయబడును. మనం ఎప్పుడు కూడా ఒకరి మీద అన్యాయంగా అవమానషంగా మాట్లాడకూడదు, పడకూడదు. ఎదోమీయులు ఓబద్య గ్రంథంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఎదోమీయులు కూడా ఇశ్రాయేలు యోధవారి మీద అన్యాయంగా వారు శత్రువులకి అప్పగించారు, పారిపోతుంటే సంతోషించారు వారి శ్రమను చూసి. నీవు చేసినట్టే అదేవిధంగా నీకు జరుగుతుంది. మీరు నా పరిశుద్ధమైన కొండ మీద త్రాగినట్టు అన్యజనులందరూ నిత్యము త్రాగుదురు. ఇదిగో నీ ఏసావు సంతతి వారు వారికి కొయ్యకాలుగా ఉందురు. ఈ విధంగా దేవుడు ఎదోమీల్ని నాశనం చేస్తానన్నాడు. మనం ఎప్పుడు కూడా ఒకరి నాశనం కోరుకుంటాం కదా, ఒకరి మేలు కోరుకుంటూ ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. మా పాపములు క్షమించండి, మా పొరపాట్లు క్షమించండి. ఓబద్య గ్రంథము ద్వారా తండ్రి, ఇదిగో దేవా ఎదోమీలు ప్రభా ఇశ్రాయేలు మీద, యోధావారి మీద పగపట్టిన తండ్రి శత్రువులకు ప్రభా వారి స్థితిని చూసి, వారి శ్రమను చూసి సంతోషించారు. మేము ఎప్పుడు కూడా ఒకరి మీద పగ ద్వేషం పెట్టుకునే వారు కాకుండా నీకు ఇష్టం బిడ్డలుగా మమ్మల్ని జీవింప చేయమని, నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.